వెల్కమ్ బ్యాక్. లోక్సభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఈ నేపథ్యంలో నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో 10 లోక్సభ స్థానాలు 30% ఓట్లే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అన్నారు. కాంగ్రెస్ అమలు చేయలేని హామీలను ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో 2 రోజుల జాతీయ ప్రధానికల సమావేశంలో ఒక రోడ్ మ్యాప్, ఒక కార్యాచరణ ప్రణాళిక, 100 days టార్గెట్, 100 రోజుల ప్రణాళిక. నిన్న అందులో భాగంగానే అమిత్ షా గారు హైదరాబాద్ తెలంగాణకు రావడము, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 ఎంపీలు 30% ఓట్లు సాధించే లక్ష్యంతో ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కార్యకర్తలు పల్లె పల్లెకు, వాడ వాడకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా, మోదీ గారి యొక్క పేదల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా 2 పార్టీలు, ఒక పార్టీ కనుమరుగే పార్టీ, 2 పార్టీ సమీప భవిష్యత్తులు ఇవాళ కాకుండా రేపైనా ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద ఎక్కువ కాలం మోసం చేయలేరు ప్రజలు. కర్ణాటకలో తేలిపోయింది, హిమాచల్ ప్రదేశ్లో తేలిపోయింది కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. అందుకనే రాజస్థాన్లో కూడా రుణమాఫీ అని రైతులకు ఏ రకంగా దగా చేసి మోసం చేసి తిరుపతిలో మరో